Hello friends, welcome back to day 16 of 45-day HTML CSS Bootcamp. సో ఈ వీడియోలో మనం ఫ్లెక్స్బాక్స్ కి రిలేటెడ్ ఆల్ థియరీ కాన్సెప్ట్ ని అండ్ ఇంట్రొడక్షన్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫ్లెక్స్బాక్స్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ లో మనం డిజైన్ చేసే లేఅవుట్ ఉంటుంది కదా, అందులో మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. లెట్స్ సే ఐటమ్స్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్ ని కనుక మనం తీసుకుంటే అందులో ఉండే ఇండివిజువల్ ప్రొడక్ట్స్ అన్నట్టు. సో ఎప్పుడైతే మనం ఆ ఐటమ్స్ ని డిస్ప్లే చేస్తామో అప్పుడు వాటి అలైన్మెంట్ కానివ్వండి, వాటి మధ్యలో ఉండే స్పేస్ కానివ్వండి, మనం ప్రతి ఐటమ్‌కి ఇండివిడ్యువల్‌గా మనం మెన్షన్ చేయలేము. ఎందుకంటే మనకి థౌసండ్స్‌లలో ఐటమ్స్ ఉంటాయి. సో మనకి డైనమిక్‌గా ఆ ఐటమ్స్ అలైన్ అవ్వడం కానివ్వండి ఆర్ వాటి మధ్యలో స్పేస్ కానివ్వండి, మనం అడ్జస్ట్ చేయాలి. సో ఇలా డైనమిక్‌గా రెస్పాన్సివ్ లేఅవుట్‌ని మనం డిజైన్ చేయడానికే ఈ ఫ్లెక్స్ బాక్స్‌నైతే యూజ్ చేస్తాం. సో ఐటమ్స్ హారిజాంటల్‌గా అలైన్ అవ్వడం అంటే స్క్రీన్ సైజ్ కనుక పెద్దగా ఉంటే లైక్ ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ ఉంటే మనకి హారిజాంటల్ అలైన్‌మెంట్. స్క్రీన్ కనుక చిన్నగా ఉంటే మనకి లైక్ మొబైల్స్‌లో అయితే వెర్టికల్ అలైన్‌మెంట్ ఉండడానికి మనకి ఈ ఫ్లెక్స్ బాక్స్‌ని మనం యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మన కంటైనర్ అంటే మన ఈ ఎంటైర్ ఐటమ్స్‌ని హోల్డ్ చేయడానికి యూజ్ చేసే ఈ కంటైనర్ ఏదైతే ఉంటుందో, ఆ కంటైనర్‌లో ఈ ఐటమ్స్‌ని ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, వాటి మధ్యలో స్పేస్‌ని ఈవెన్‌గా ఉంచడానికి అండ్ వాటిని అవసరమైనప్పుడు హారిజాంటల్‌గా ఆర్ వెర్టికల్‌గా అలైన్ చేయడానికి మనం ఈ ఫ్లెక్స్ బాక్స్‌నైతే యూజ్ చేస్తాం. ఈ ఫ్లెక్స్ బాక్స్ వల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మన స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు మన ఐటమ్స్ యొక్క సైజ్‌ని తగ్గివ్వడానికి ఆర్ స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు మన ఐటమ్స్ యొక్క సైజ్‌ని పెంచడానికి కూడా మనం ఈ ఫ్లెక్స్ బాక్స్‌నైతే యూజ్ చేస్తాం. సో ఏంటంటే లైక్ సింపుల్‌గా చూస్తే మన ఐటమ్స్‌ని హారిజాంటల్లీ ఆర్ వెర్టికల్లీ అలైన్ చేయడానికి, కంటైనర్‌లో ఈజీగా వాటి మధ్యలో స్పేస్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అండ్ నెక్స్ట్ సైజెస్‌ని డైనమిక్‌గా ఇంక్రీజ్ చేయడానికి ఆర్ డిక్రీజ్ చేయడానికి మనం ఈ ఫ్లెక్స్ బాక్స్‌నైతే యూజ్ చేస్తాం. సో మన హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో ఈ ఫ్లెక్స్ బాక్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ గనుక నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.